ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ సాయి కిరణ్ అడిగి తెలుసుకుందాం. సాయి కిరణ్, చెప్పండి, మరొక బ్లాక్ ఇంకా తెరవాల్సి ఉంది అంటూ అధికారి మాట్లాడడం కూడా మనం చూసాం. సో మొత్తానికి 8కి చేరిన మృతుల సంఖ్య ఇంకా పెరిగే ప్రమాదం కూడా ఉందని తెలుస్తోంది. ఏంటి వాళ్ళ పరిస్థితి? యాజమాన్యం ఏదైనా స్పందించిందా? మీ దగ్గర ఉన్న ఇన్పుట్ చెప్పండి. సరే, పరిశ్రమల పేలుళ్లకు సంబంధించి ఇది ఒక భారీ పేలుడుగా నేను చెప్తున్నాను. సో మరొకసారి కూడా చెప్తున్నాను, పరిశ్రమలకు సంబంధించి ఇది ఒక భారీ పేలుడు అనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పటి వరకు 8 మంది చనిపోతే 26 మంది క్షతగాత్రులు ఉన్నారు. సో ఇంకా దాదాపు ఇంకొక బ్లాక్ తెరవాల్సి ఉంది. ఆ బ్లాక్లో మరి 90 మంది పనిచేస్తున్నారు. మరి ఆ శిథిలాల కింద ఇంకా ఎంతమంది ఉన్నారు అనేటువంటిది ఓపెన్ చేస్తే కానీ తెలియనటువంటి పరిస్థితి. సో మరి ఇప్పటి వరకు స్పాట్లో 6 చనిపోతే హాస్పిటల్కి తరలించేలోపు 2 చనిపోయారు. సో ఇప్పటికే ఘటనా స్థలానికి ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ చేరుకున్నారు. అలాగే స్థానిక ఐజీ సత్యనారాయణ కూడా చేరుకొని ఇప్పటికే మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ కూడా 8 మంది చనిపోయారు, 26 మందికి తీవ్ర గాయాలయ్యన్నారు. సో స్థానిక సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య కావచ్చు, అలాగే ఎస్పీ ఇద్దరు కూడా అధికారులు గవర్నమెంట్కి ఎప్పటికప్పుడు రిపోర్ట్ పంపిస్తున్నారు. సో మొత్తం ఈ బ్లాస్ట్కి సంబంధించి ఈ ఉదయం 9:20 గంటలకు జరిగినటువంటి సమయంలో ఉదయం మార్నింగ్ షిఫ్ట్ కావచ్చు, జనరల్ షిఫ్ట్ ఇద్దరు కార్మికులు ఉండడంతో ప్రమాదం స్థాయి భారీగా పెరిగింది. సో కొంతమంది స్థానికులు కూడా ఉన్నారు. చూస్తున్నాం పాశమైలారంలో ఈ పెద్ద ఎత్తున పరిశ్రమలు ఉంటాయి. సో మరి ఇటువంటి ప్రమాదాలు తరచూ జరుగుతున్నాయి. అసలు ఇక్కడ ఏం జరుగుతుందంటే మీరు ఏం చెప్తారు? సంగారెడ్డి జిల్లా అంటేనే పారిశ్రామిక జిల్లాగా ఈరోజు పేరు పొందింది. కానీ ఈరోజు పారిశ్రామిక జిల్లా పేరు పొందిన ఇందులో పనిచేసేటటువంటి కార్మికుల బతుకులు ఈరోజు చీకటి కోణంలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. రోజు ఏదో ఒక పరిశ్రమలో ఈరోజు పెద్ద ఎత్తున ప్రమాదాలు జరిగి కార్మికులు మృత్యువాత పడుతున్నటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా పాశమైలారం ప్రాంతంలోని ఈరోజు చికాచి క్లోరోఫామ్ కెమికల్లో ఈరోజు ప్రమాదం జరిగి 10 మంది కార్మికులు చనిపోయారని చెప్పేసి అధికారులు చెప్తా ఉన్నారు. ఇంకా శిథిలాల కింద ఎంతమంది ఉన్నారో తెలియనటువంటి పరిస్థితి కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అట్లనే 150 మంది కార్మికులు ఈరోజు ఫస్ట్ షిఫ్ట్కి వచ్చారని చెప్పేసి ఆ సందర్భంగా ఈరోజు రియాక్టర్ వేలి ప్రమాదం జరిగిందని చెప్పి చెప్తా ఉన్నారు. ఇది పూర్తిగా ఈరోజు యాజమాన్యం యొక్క నిర్లక్ష్యం కనిపిస్తూ ఉంది. కార్మికుల భద్రత ఈరోజు పట్టించుకోకపోవడం మూలంగా జరిగినటువంటి పరిస్థితి ఉంది. అందుకనే యాజమాన్యాన్ని నిర్లక్ష్యానికి కారణం వహించి వెంటనే ఒకసారి ఆల్రెడీ ఒక 3-4 ఏళ్ల కింద కూడా ఒక ప్రమాదం జరిగిందని చెప్తున్నారు. ఇందులో అవును, ఇంతకుముందు కూడా ఇక్కడ ప్రమాదం జరిగింది, అయినా సరే నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ పరిశ్రమ యాజమాన్యాన్ని అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలి అని చెప్పేసి సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు కార్మికుల ప్రాణాలంటే లెక్కలేదు, కార్మికుల భద్రత అంటే లెక్కలేదు, కార్మికుల గురించి పట్టించుకునే పరిస్థితి లేదు, లాభాపేక్ష ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి. లాభాపేక్ష కోసమే ఆలోచిస్తూ ఇక్కడ పరిశ్రమలు పనిచేస్తున్నాయి అనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి యూనియన్ లీడర్స్ చెప్తున్నారు. అయితే ముఖ్యంగా మనం ఒక్కసారి ఇక్కడ పరిస్థితిని కనుక చూస్తే పెద్ద ఎత్తున ఫైర్ ఇంజన్లు ఇక్కడికి చేరుకున్నాయి. భారీ ఫైర్ ఇంజన్ల సహాయంతో లోపల ఉన్నటువంటి మంటలు పొగ వీటన్నింటినీ కూడా మొదట ఆర్పేశారు. ఆర్పేసిన తర్వాత కూడా లోపలికి వెళ్ళి రెస్క్యూ చేయడానికి కూడా చాలా కష్టంగా మారింది పరిస్థితి. ఎందుకంటే లోపల పూర్తిగా కూడా కెమికల్ సాల్వెంట్స్ తయారు చేసేటువంటి కంపెనీ కావడంతో లోపలికి రెస్క్యూ బృందం వెళ్ళలేనటువంటి సిచ్యువేషన్ ఇక్కడ ఉంది. సో దాంతో ఆక్సిజన్ మాస్కులు పెట్టుకొని మరి రెస్క్యూ సిబ్బంది లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఆ పూర్తిగా మనం ఒకసారి ఫ్యాక్టరీ కనుక చూస్తే ఇది సికాచి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. ఇక్కడ పూర్తిగా రియాక్టర్ ఒక్కసారిగా భారీగా పేలడంతో ఇది ఒక్కసారిగా కుప్పకూలిన పరిస్థితి ఉంది. మనం చూడొచ్చు ఈ కంపెనీకి సంబంధించి ఇది వెనకాల వైపు భాగం, కానీ ఇది ముందు వైపు భాగం అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ ఏదైతే ఉందో ఆ బ్లాక్ పక్కన ఉన్నటువంటి పూర్తిగా ఆ ప్రాంతం అంతా కూడా నేల కొరిగింది. పూర్తిగా పడిపోయినటువంటి పరిస్థితిలో మరి దాని కింద చాలా మంది చిక్కుకొని ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో మరి దాంతో ఆ చిక్కున్నటువంటి వాళ్ళు ఎంతమంది ఎవరెవరు చిక్కుని ఉన్నారు లోపల అనేటువంటిది ఇంకా తెలియాల్సి ఉంది. సో మరి హరి చెప్పండి. దాదాపు 150 మంది షిఫ్ట్లో ఉన్నారనే సమాచారం అందుతోంది. మరి ఇక్కడ కేవలం 26 మంది మాత్రమే ఉన్నారని తెలుస్తోంది. దాంట్లో 8 మంది ఆల్రెడీ మృత్యువాత పడ్డారు. అప్డేట్ కూడా అందింది. కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్న పరిస్థితి. యాక్చువల్స్ ఎప్పటి వల్ల తెలిసే అవకాశం ఉంది? అలాగే చనిపోయిన వారి వివరాలు ఏమైనా తెలిసాయా? యాజమాన్యం స్పందించే అవకాశం ఉందా? మీతో ఉన్నవారు ఎవరు సాయి? అంటే చాలా మంది ఇతర రాష్ట్రాల వ్యక్తులు ఉన్నారు. ఇక్కడ మనతో పాటు ఉన్నటువంటి వ్యక్తులు ఇక్కడ ఎన్నో ఏళ్ళుగా ఈ పరిశ్రమలను చూస్తున్నటువంటి స్థానికులు. సో మీరు చెప్పండి, మీ అనుభవంతో ఇక్కడ ఉన్నటువంటి ఈ పరిశ్రమలో సిగాచి ప్రైవేట్ లిమిటెడ్లో గతంలో కూడా ఒక ప్రమాదం జరిగింది, మళ్ళీ ప్రమాదం జరిగింది. అసలు ఈ పరిశ్రమల శాఖ ఏం చేస్తుంది? వాళ్ళు ఈ పెద్ద పెద్ద కంపెనీలలో చిన్నగా తరచూ జరుగుతూనే ఉంటాయి. వాళ్ళకు ఒక విషయం అంటే సిగ్గుచర్యలు లేకుండా వాళ్ళకు అలవాటైపోయిన ఏంటంటే రావాలి, వాళ్ళ దగ్గర లంచాలు తీసుకోవాలి, వెళ్ళిపోవాలి. సంవత్సరానికి ఒకసారి ఇక్కడ వచ్చి కూడా ఇన్స్పెక్షన్ చేసే పాపాన పోరు. మీరు కనుక్కున్న వివరాల ప్రకారం ఎటువంటి ప్రాంతాల వాళ్ళు చనిపోయారు? అంటే వేరే రాష్ట్రాల వల్ల ఇక్కడ నుంచి వచ్చే కార్మికుల వీళ్ళు
ఇతర రాష్ట్రాల వాళ్ళు ఉన్నారు, స్థానికంగా ఈ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు కూడా 2-3 ఉన్నారు. ఈ పక్క గ్రామం నుంచి ఒక 2 వ్యక్తులు ఉన్నారు. ఒక ఆయనది ఇంకా ఈ పక్క గ్రామం అయినది ఇంకా ఆచూకీ లేదు, అటు హాస్పిటల్లో లేడు. అంటే నాకు తెలిసి ఇంకా శిథిలాల కింద ఉన్నారా లేకపోతే ఏందని. మైనర్స్ కూడా ఎవరైనా పనిచేస్తారా లేకపోతే పెద్దవాళ్ళే ఉంటారా? ప్రమాదం జరిగినప్పుడు అంటే ఆ అంశం ఇంకా బయటికి రాలేదు. కానీ లేడీస్ కూడా ఉన్నారా ప్రమాదంలో? ఒక లేడీ ఉందని చెప్పి బాడీ కూడా ఉంది అక్కడ. అంటే ఈ సిగాచిలో ఏం పౌడర్ తయారు చేస్తుంటారని మీకు ఏమైనా ఐడియా ఉందా? ఇది మన పౌడర్ పేపర్ నుంచి ఇంకా ఈ క్లాత్ నుంచి ఆ పౌడర్ చేస్తారు, ఈ సెల్యులోజ్ లాగా. ఆ డ్రయర్ పేలిందని చెప్పి అంటా ఉన్నారు. అక్కడ ఎందులో ఉపయోగిస్తారు దాన్ని? ఈ టాబ్లెట్స్లో ఇంకా మిగతా ఇండస్ట్రియల్ యూజెస్లో వాడతారు. అవి చూస్తున్నటువంటి ఎక్స్పీరియన్స్ ప్రకారం అసలు ఈ రియాక్టర్ ఇట్లా ఎందుకు పేలుతుంది, ఇది ఎందుకు జరుగుతుంది? నిర్లక్ష్యం వల్ల, మెయిన్గా ఇర్రెస్పాన్సిబుల్ మేనేజ్మెంట్ ఇర్రెస్పాన్సిబిలిటీ తోటే ఆ బ్లాస్ట్ జరుగుతుంది. ఎందుకంటే దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోకుండా ఆ మెయింటెనెన్స్ ఏదైతే ఉంటుందో అది నెలకోసారి చేయించి 3 నెలలకోసారి చేయించే వాటిని వీళ్ళు సంవత్సరం అయినా సరే చేయించారు. ఖచ్చితంగా ఇక్కడ మనం చూస్తే మొత్తం పూర్తిగా తుప్పు పట్టిపోయి ఉన్నాయి. ఇక్కడ ఉన్నాయి అంటే అన్ని వాటి అన్నింటినీ ఎప్పటికప్పుడు మారుస్తూ ఉండాలి. కానీ అట్లా మార్చకపోవడం వల్ల ఈ తుప్పు పట్టిన అన్ని రియాక్టర్ భారీ ఉష్ణోగ్రతల సమయంలో ఇవి పేలుతూ ఉంటాయి. అంతేనా మీరు చెప్పేది? 100% వాటికి సరైన మెయింటెనెన్స్ ఉండదు, ఎందుకంటే డబ్బులు ఖర్చు అవుతాయి కాబట్టి. ఇక్కడ కార్మికుల ప్రాణాలు కనీసం ఎంత విలువ లేకుండా చేస్తారు అంటే ఆ మెయింటెనెన్స్కి అయ్యే పైసలు కాపాడుకోవడానికి కార్మికుల ప్రాణాలతో చెలగాటమాడుతూ ఉన్నారు. గతంలో జరిగిన ప్రమాదాలు కూడా ఇలాంటివే. గతంలో పైరోలైసిస్ కంపెనీ అట్లనే బ్లాస్ట్ అయ్యి 5 మంది చనిపోతే కూడా వాళ్ళ కనువిప్పు లేదు. అధికారులు ఎప్పుడు కూడా ఇక్కడ చుట్టుపక్కల వచ్చి వీటిని ఇన్స్పెక్ట్ చేయాల్సిన బాధ్యత ఉన్న వాళ్ళు ఒక్కరు కూడా ఇటు సైడ్ రారు, పట్టించుకున్న పాపన పోరు. అంటే ప్రభుత్వాలు కూడా ఎక్స్గ్రేషియాలు ప్రకటించడంతో సరిపోతుంది అని అంటారా? అది ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ఈ రోజు దాకా ఎవడు తీసుకున్నది లేదు, సచ్చింది లేదు. ఆ కంపెనీ వాడు ఇట్లాంటివి జరిగినప్పుడు ఏంటంటే వాడేదో అరాకొర 5-10 ఇచ్చి చేతులు దులుపుకోవడం తప్పితే వాడు చేసేది ఏముండదు. అయితే ప్రమాదాలు జరిగినప్పుడు అంటే ఇక్కడ కంపెనీలలో కార్మికులను తీసుకున్నటువంటి సమయంలో, పనిలోకి తెచ్చినటువంటి సమయంలో ఆ కంపెనీ ఓనర్స్ వాళ్ళ వివరాలు తీసుకోవాలి, అంటే వాళ్ళ జాగ్రత్తలు తీసుకోవాలి, వాళ్ళ హెల్త్ ఇవన్నీ సంబంధించి తీసుకోవాలి కదా. నెక్స్ట్ వాళ్ళ బాధ్యత కూడా తీసుకోవాలి కదా. అట్లా తీసుకుంటుంది అసలు ఇక్కడ సమస్య లేదు, అంతా బానిస బతుకులు. మనం ఆ పాత సినిమాలలో చూస్తాం చూడండి, ఆ దుబాయో లేకపోతే ఎడారి ప్రాంతాలకు ముఠామేస్త్రీలు తీసుకొని వెళ్తారు బై ఫోర్స్. అట్లా తీసుకుపోయి అంగళ్ళు అమ్మినట్టు ఆ ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొని వస్తారు, ఇందులోకి ఆ రేకుల షెడ్లలో ఉంచి ఇట్లాంటి కంపెనీలలోకి పంపిస్తారు. రైట్. ఇక్కడ స్థానికులు చెప్తున్నటువంటి ప్రకారం ఎక్కడా కూడా ఇక్కడ జాగ్రత్తలు తీసుకోవట్లేదు అని చెప్తున్నారు. సో మనం చూడొచ్చు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ కూడా స్పాట్కు చేరుకొని పరిస్థితిని పరిశీలిస్తున్నారు. అలాగే అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ ప్రావీణ్యం కావచ్చు, అలాగే జిల్లా ఎస్పీని వీళ్ళందరినీ కూడా వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. అసలు ఈ ప్రమాదం ఏ విధంగా జరిగింది, ప్రమాదం జరిగినటువంటి సమయంలో ఎంతమంది ఉన్నారు, వాళ్ళ కుటుంబాల సభ్యులకు సంబంధించినటువంటి వివరాలు ఏంటి, వాళ్ళకి సంబంధించి వివరాలు తెలియజేశారా లేదా. సో ఇట్లాంటి అన్ని సమాచారం కూడా వాళ్ళు తెలుసుకుంటున్నారు, ఒక మంత్రి కూడా తెలుసుకుంటున్నటువంటి పరిస్థితి. సో మరి ఇది మరోవైపు ఇక్కడ చూస్తే కలెక్టర్ కావచ్చు, అటు ఎస్పీ కూడా ఈ వివరాలన్నింటినీ ఎప్పటికప్పుడు మినిస్టర్స్కు అప్పచెప్తున్నటువంటి పరిస్థితి. సో మరి కాసేపట్లో మినిస్టర్ కూడా బయటకు వచ్చి మాట్లాడే అవకాశం ఉంది. సో మరి కొంతమంది కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. చెప్పండి, మీకు సంబంధించినటువంటి వాళ్ళు లోపల ఉన్నారా? ఇంకా ఉన్నారండి. ఎంతమంది చిక్కుకున్నారు ఇంకా లోపల? మామూలు ఇద్దరు ఉన్నారు. ఇద్దరు ఉన్నారా? అంటే ఏ ఊరు వాళ్ళది? ఒకటి పటంచూరు, ఒకటి నారదక్కిడు. ఎప్పటి నుంచి పనిచేస్తున్నారు ఇక్కడ? 2 డేస్. 2 డేస్ నుంచి. 2 డేస్ నుంచి. కాంట్రాక్ట్ బేస్ వస్తారా, రెగ్యులర్ ఇక్కడనే పనిచేస్తారా? మేము వాళ్ళే వచ్చారు, పనికి వచ్చారు, వాళ్ళు పని కోసం వచ్చారు, కనుక్కుంటే వచ్చారు. వీళ్ళు కూడా ఉదయం నుంచి వాళ్ళ బంధువులు వాళ్ళంతా కూడా వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో మరి ఫ్యాక్టరీస్లలో జరిగేటువంటి ప్రమాదంలో అత్యంత భారీ ప్రమాదంగా దీన్ని అభివర్ణించవచ్చు. సో ఎందుకంటే ఇప్పటి వరకు 8 మంది మృతి చెందారు, 26 మంది తీవ్ర గాయాలతో ఉన్న ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. మరి వాళ్ళందరి పరిస్థితి కూడా తీవ్ర విషమంగా ఉంది. ఇంకా దాదాపు ఏదైతే రియాక్టర్ పేలినటువంటి బ్లాక్ ఉందో ఆ బ్లాక్లో కూడా దాదాపు 90 మంది వరకు ఉన్నారని కాసేపటి క్రితమే ఐజీ సత్యనారాయణ కూడా తెలిపారు. మరి ఆ బ్లాక్ను ఏదైతే ఓపెన్ చేస్తే మరి దాని కింద ఎంతమంది చిక్కుకొని ఉన్నారు, వారందరినీ కూడా ఆసుపత్రికి వెంటనే తరలించాల్సినటువంటి అవసరం ఉంది. మరి అధికారులంతా కూడా ఇక్కడ నుంచి సమీక్ష చేస్తున్నారు, వాటిని ఏ విధంగా బయటకు తేవాలి అనేటువంటిది ఒక సవాల్గా మారింది. ఎందుకంటే ఇక్కడ పూర్తిగా కూడా కెమికల్తో కూడుకున్నటువంటి ఫ్యాక్టరీ కావడంతో లోపలికి రెస్క్యూ బృందం కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో రెస్క్యూ బృందం కూడా ఆక్సిజన్ మాస్కులు పెట్టుకుంటే కానీ లోపలికి వెళ్ళలేని పరిస్థితి కనిపిస్తుంది. సో దాంతోనే కొంత రెస్క్యూ కూడా ఆలస్యం అవుతుంది. కానీ ఇప్పటికే వారికి సంబంధించినటువంటి ఆరోగ్య పరిస్థితి పైన తీవ్ర ఆందోళన ఉంది. బయట కుటుంబ సభ్యుల్లో కూడా
ఆందోళన కనిపిస్తుంది. ఎందుకంటే వారు ప్రాణాలతో బయటకు రావాలి అని చెప్పి వీళ్ళంతా కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. మరి వాళ్ళంతా ప్రాణాలతో క్షేమంగా బయటకు రావాలని వీళ్ళు ఎదురు చూస్తున్నారు. కానీ ఇప్పటికే 8 మంది మరణించినట్టుగా కూడా అధికారులు కన్ఫర్మ్ చేస్తున్నారు. మరి 26 మంది తీవ్ర గాయాలతో కూడా ఉన్నారు. సో మరి సిగాజీ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి దాంట్లో గతంలో కూడా ఇటువంటి ప్రమాదమే జరిగింది. సో మళ్ళీ ప్రమాదం జరిగింది. సో ఇది ఏదైతే పౌడర్ సంబంధించి తయారు చేస్తుంటారు, మందులు ట్యాబ్లెట్స్లలో వాడేటువంటి పౌడర్. సో మరి అటువంటి సమయంలో ఇది కెమికల్ బ్లాస్ట్ జరగడం అనేటువంటిది తీవ్ర ప్రమాదానికి దారితీసింది. మనం ఈ చూస్తున్నటువంటి పాశమైలారం ఏరియాలో నిత్యం ఇటువంటి ప్రమాదాలు అనేటువంటివి జరుగుతూనే ఉంటాయి. సో మరి ప్రమాదాలు జరిగినప్పుడే అధికారులు వచ్చి హడావిడి చేస్తుంటారు. కానీ ఆ తర్వాత తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల్లో అయితే జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లనే ఈ విధంగా ప్రమాదాలు నిత్యం జరుగుతున్నాయి అనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి వర్షన్గా వినిపిస్తుంది. సో మరి అలాగే కార్మికులకు సంబంధించి కూడా హరి సాయి, అయితే ఇక్కడ నివాస ప్రాంతం చుట్టుపక్కల ఉన్న వాళ్ళని ఇవాక్యుయేట్ చేయిస్తున్నారు అనేది కూడా తెలుస్తోంది దట్టమైన పొగ కారణంగా. సో అది సాధారణ స్థితికి రావడానికి ఎంత సమయం పడుతుందని చెప్తున్నారు అధికారులు? సాధారణ స్థితి రావడానికి ఇంకా చాలా సమయం పట్టే అవకాశం ఉంటుంది. ఎందుకంటే పూర్తిగా కెమికల్స్తో కూడుకున్నటువంటి పరిశ్రమ కావడం, అలాగే రియాక్టర్ పేలడంతో ఆ నిర్మాణం ఏదైతే అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ కావచ్చు, అలాగే ఆ కంపెనీకి సంబంధించినటువంటి గోడలు, రేకులు ఇవన్నీ కూడా పూర్తిగా కుప్పకూలిపోయాయి. సో మరి వాటన్నింటినీ తొలగించడానికి ఒకవైపు జేసీపీలను కూడా తీసుకొచ్చారు. అయితే ఈ చుట్టూ మొత్తం కూడా పరిశ్రమలే ఉంటూ ఉంటాయి. సో మరి ఆ పరిశ్రమల సంబంధించి ఇతర పరిశ్రమల్లో కూడా ఎవాక్యువేట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ నుంచి ఏదైనా మంటలు కావచ్చు, పొగ ఇక్కడ నుంచి ప్రమాదం పక్క కంపెనీలకు వ్యాపించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రోజు వరకు అయితే పక్కన ఉన్నటువంటి కంపెనీలో తాత్కాలికంగా పనులను నిలిపివేయాలని చెప్పి కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు సూచిస్తున్నారు. మరోవైపు కలెక్టర్ కావచ్చు, ఎస్పీ అందరూ కూడా ఇక్కడనే ఉండి అయితే ఇక్కడ పర్యవేక్షణ చేస్తున్నారు, సమీక్ష చేస్తున్నారు. ముఖ్యంగా ఇప్పుడు వీళ్ళ ముందున్నటువంటి సవాల్ ఒకటే, అయితే లోపల ఉన్నటువంటి క్షతగాత్రులను బయటకు ఏ విధంగా తీసుకురావాలి, లోపల చిక్కుకున్నటువంటి వారిని బయటకు తీసుకురావడమే ప్రస్తుతం వీళ్ళ ముందున్నటువంటి కర్తవ్యం. సో మరి వారు దానిపైనే ఫోకస్డ్గా ఉన్నారు. ఇప్పటికే ఆక్సిజన్ మాస్కులు పెట్టుకొని కూడా లోపలికి కొంతమంది రెస్క్యూ సిబ్బందిని కూడా పంపించారు. మరి వారిని మానిటరింగ్ చేస్తూనే ఉన్నారు. ఇక్కడ మంత్రి దామోదర్ రాజనరసింహ కూడా స్పాట్కు చేరుకొని వారికి సంబంధించినటువంటి సహాయక చర్యలను పరీక్ష ఇక్కడనే ఉండి పరిశీలిస్తున్నారు. సో మరి లోపల నుంచి కార్మికులు ఎంతమంది, అసలు ఫస్ట్ మొదట వాళ్ళ వివరాలు తెలుసుకుంటున్నారు. కంపెనీ యాజమాన్యం రికార్డ్స్లో ఎవరెవరు లోపల ఉన్నారు, ఎవరు బయట ఉన్నారు అనేటువంటి తెలియాల్సింది. ఎందుకంటే ఇందాకనే మల్టీ జోన్ ఐజీ సత్యనారాయణ కూడా మాట్లాడుతూ ఒక్కసారిగా బ్లాస్ట్ పేలినప్పుడు దాదాపు 5 కిలోమీటర్ల వరకు దీని ప్రభావం అనేటువంటి చూపించింది. 5 కిలోమీటర్ల వరకు భారీ శబ్దాలు, ఒక భూకంపం లాగా అనిపించింది అనేటువంటిది చెప్తున్నారు. సో మరి వారందరూ కూడా చెల్లాచెదురుగా పారిపోయారు అనేటువంటిది కూడా చెప్తున్నారు. చెప్పండి, మీకు సంబంధించి ఎవరైనా ఉన్నారా? ఉన్నారు, ఎవరున్నారు? బ్రదర్స్ ఉన్నారు. ఎంతమంది పనిచేస్తున్నారు మీ వాళ్ళు? ఎంతమంది పనిచేస్తున్నారు? మా టీమ్మేట్ అంతా వాళ్ళని. అవునా? లోపలికి వెళ్ళండిస్తలేరా మిమ్మల్ని? లేదు, పంపనిస్తారు. అంటే కనీసం వివరాలనే చెప్తున్నారా, లోపల చిక్కున్నారా లేదా అని? లేదు. ఎంత ఉంటుంది వాళ్ళ ఏజ్, ఎంత ఉంటుంది? 25 అట్లా. రైట్, చూస్తున్నాం. అయితే ప్రత్యేకమైనటువంటి ఒక హెల్మెట్స్, అంటే దానికి సంబంధించి లైట్స్ కూడా ఇవి అమర్చుకున్నారు. ఎందుకంటే లోపల మొత్తం పూర్తిగా చీకటిగా ఉంది, వాతావరణం పూర్తిగా మసైపోయింది. ఆ రూమ్ అంతా కూడా అయితే అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ మొత్తం పేలడంతో ఆ లోపల చీకటి వాతావరణం కనిపిస్తుంది. లోపలికి వెళ్ళాలంటే కూడా కొంత లైట్స్ కావచ్చు, ఆక్సిజన్ మాస్కులు ఇవన్నీ కూడా ఖచ్చితంగా అవసరం ఉన్నటువంటి పరిస్థితి ఏర్పడింది. సో ఖచ్చితంగా పరిశ్రమలలో ఏర్పడినటువంటి ప్రమాదంలో ఇప్పుడు హైదరాబాద్కు సంబంధించి భారీ ప్రమాదంగా ఖచ్చితంగా దీన్ని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ స్థాయిలో మరణాలు అనేటువంటి మనం ఇప్పటి వరకు అయితే చూడలేదు. సో మరి ఖచ్చితంగా ఇప్పటివరకు 8 మంది చనిపోయారు, 26 మంది తీవ్ర గాయాలతో వాళ్ళు చికిత్స పొందుతున్నారు. మరి వాళ్ళలో కూడా పరిస్థితి విషమంగా ఉంది. మరి దాదాపు ఇంకా 35 నుంచి 40 మంది వరకు లోపల ఉండొచ్చు. కాసేపటి క్రితమే ఐజీ కూడా మాట్లాడుతూ ప్రమాదం జరిగినటువంటి బ్లాక్లో 90 మంది వరకు ఉన్నారు అనేటువంటిది ఆయన చెప్తున్నారు. మరి వాళ్ళందరినీ రెస్క్యూ చేస్తే కానీ అందులో ఎంతమంది ఉన్నారు అనేటువంటి విషయం తెలియాల్సింది. అయితే ఒక రియాక్టర్ పేలిన తర్వాత పక్కనే ఉన్న మిగతా రియాక్టర్స్కి కూడా ప్రమాదం ఉంటుంది, వాటిని సెక్యూర్ చేయాల్సిన అవసరం ఉంటుంది అనేది కొంతమంది ఎక్స్పర్ట్స్ మాట్లాడుతున్నారు. అది వాస్తవేనా? ఫ్యాక్టరీలో ఎవరన్నా ఉన్నారా అక్కడ ఆ సమాచారం ఇవ్వడానికన్నా? మిగతా వాటిని అంతా సెక్యూర్ చేశారంటే ఏం చెప్తారు సాయి? వినబడుతుందా సాయి? ఖచ్చితంగా ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి ఓనర్ కావచ్చు, ఇక్కడ టెక్నికల్ సిబ్బంది వీళ్ళందరినీ కూడా అధికారులు ప్రశ్నిస్తున్నారు. లోపల ఉండేటువంటి సమాచారాన్ని తెలుసుకుంటున్నారు. ఎందుకంటే మీరు అన్నట్టు లోపల ఎటువంటి సామాగ్రి ఉంది, ఏది పేలింది, ఇంకా ఏది సురక్షితంగా ఉంది, ఏది పేలడానికి అంటే ప్రమాదకర స్థాయిలో ఉంది, ఇవన్నీ వివరాలు రెస్క్యూ సిబ్బంది తెలుసుకుంటేనే వాళ్ళు కూడా లోపలికి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మళ్ళీ లోపలికి రెస్క్యూ సిబ్బంది వెళ్ళినటువంటి సమయంలో కూడా వారికి కూడా ప్రమాదం పొంచి ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే రియాక్టర్ ఒకసారి పేలిందంటే పక్కన ఉన్నటువంటి ఆ సాల్వెంట్స్ కావచ్చు, కెమికల్స్ను వీటన్నింటినీ కూడా కొంత జాగ్రత్తగా
చూసుకుంటూ లోపలికి వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో మరి రెస్క్యూ సిబ్బంది కూడా లోపలికి వెళ్ళేటువంటి సమయంలో ప్రమాదం పెద్ద స్థాయిలో పొంచి ఉండేటువంటి అవకాశం ఉంటుంది. సో దానికి సంబంధించినటువంటి వివరాలన్నింటినీ కూడా తెలుసుకుంటున్నారు. అందుకే ప్రమాదం జరిగినటువంటి సమయం ఉదయం 9:30 గంటలకు, ఉదయం 9:30 నుంచి ఇప్పటి వరకు కూడా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య కావచ్చు, అలాగే ఎస్పీ వీళ్ళందరూ కూడా అంటే రెవెన్యూ అధికారులు మొత్తం జిల్లా యంత్రాంగం ఇక్కడే ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే జిల్లా యంత్రాంగం మొత్తం ఇక్కడ పనిచేస్తుంది. ఎందుకంటే పెద్ద ప్రమాదం లోపల ఏముంది, లోపల ఎంతమంది చిక్కుకొని ఉన్నారు, ఎంతమందిని బయటకు తేవాల్సి ఉంది, అసలు ప్రమాదం నుంచి ఏ విధంగా వీళ్ళని కాపాడాలి, ఇవన్నీ కూడా జరగాలంటే ఖచ్చితంగా జిల్లా యంత్రాంగం మొత్తం ఇక్కడ ఉండాల్సి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే మెదక్ జిల్లా మంత్రి, ఆయన ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ కూడా వెంటనే ఇక్కడికి స్పాట్కి చేరుకున్నారు. సో ఆయన కూడా ఎప్పటికప్పుడు దీని వివరాలను పరిశీలిస్తున్నారు. సో మరి కాసేపట్లో కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి కూడా ఇక్కడ చేరుకుంటారు అనేటువంటిది వినిపిస్తుంది. ఆయన కూడా ఇక్కడ మెదక్ జిల్లా ఇన్ఛార్జిగా ఉన్నారు. అలాగే ఇప్పటికే ప్రతిపక్ష నాయకులు కావచ్చు, అనేక రాజకీయ పార్టీలు కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళ సంఘీభావం తెలుపుతున్నారు. ఎందుకంటే ఇక్కడ చనిపోయినటువంటి కార్మికులు ఇతర రాష్ట్రాల వాళ్ళు చాలా తక్కువ పనికి, తక్కువ జీతాలకు ఇక్కడికి వస్తుంటారు. సో మరి అటువంటి తక్కువ జీతాల ఆశ చూపి ఇక్కడ వారి భద్రతకు ఎటువంటి ప్రాధాన్యం ఇవ్వకుండా, వారి భద్రతకు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా ఇక్కడ కంపెనీలు విచ్చలవిడిగా నడుపుతుంటాయి అనేటువంటిది ఆరోపణలు మనం చూస్తూనే ఉన్నాం. కాసేపటి క్రితమే అనేక మంది యూనియన్ లీడర్స్ కూడా మాట్లాడినటువంటి నేపథ్యంలో వీళ్ళ జాగ్రత్తలు ఏం తీసుకోరు. ఒక సినిమాలలో చూపించినట్టు ఉదయం పూట కార్మికులు వస్తారు, వాళ్ళని అక్కడ లోపలికి పంపించిన తర్వాత అసలు లోపల ఏం జరుగుతుందో కూడా తెలియకుండా గేట్లన్నీ కూడా క్లోజ్ చేసుకుంటారు అనేటువంటిది కూడా చూస్తున్నాం. మనం కూడా గతంలో ఎన్నో ప్రమాదాలు జరిగినప్పుడు మీడియాలో ప్రమాదాలు జరిగినటువంటి విషయం మాత్రమే చెప్తారు, కానీ లోపల ఏం జరిగింది, తర్వాత కేసులు ఏమయ్యాయి, అసలు ఏంటి అనేటువంటి విషయాలు కూడా బయటకు రానివ్వకుండా పూర్తిగా ఇటువంటి పారిశ్రామిక వాడల్లో జరుగుతాయి అనేటువంటి ఒక ఆరోపణలు ఉన్నాయి. మరి ఆ ఆరోపణలు ఇప్పుడు అవి వాస్తవం కాదు అని నిరూపించాలంటే ఖచ్చితంగా ఇక్కడ ప్రమాదం ఏం జరిగిందో బయటకు తెలియాల్సినటువంటి అవసరం ఉంది. రియాక్టర్ ఎందుకు పేలింది అంటే, ఆ రియాక్టర్ ఎప్పుడు నిర్మాణం జరిగింది, అది ఎప్పటి నుంచి వాడుతున్నారు, ఆ పేలడానికి గల కారణాలు ఏంటి అనేటువంటి ఇవన్నీ కూడా తెలియాల్సి ఉంది. ముఖ్యంగా ఏ ఉష్ణోగ్రతలో మండిస్తూ ఉంటే అది పేలింది అనేటువంటిది కూడా ఇవన్నీ విషయాలు బయటకు రావాల్సి ఉంది. సో మరి ఇప్పటికే ఇటు ఫైర్ ఇంజన్లు కూడా పెద్ద ఎత్తున చేరుకున్నాయి. మంటలను అయితే ఆర్పారు, కానీ ఆ పొగ కావచ్చు, అక్కడ ఉండేటువంటి గాఢమైనటువంటి వాసన, అయితే ఆ కెమికల్ నుంచి వచ్చేటువంటి వాసన, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున ఉండడంతో కొంత రెస్క్యూ అనేటువంటిది ఆలస్యం అవుతుంది. సో మరి ఎప్పటికప్పుడు ఆ వివరాలన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి రెస్క్యూ బృందం అటు మినిస్టర్ కావచ్చు, స్థానిక కలెక్టర్కు వీళ్ళందరికీ కూడా వెంటనే తెలియజేస్తున్నారు. సో మరి లోపల చిక్కుకున్నటువంటి వాళ్ళు బయటకు ఎప్పుడు వస్తారు అనేటువంటి ఎదురుచూపుల్లో బంధువులు ఉన్నారు. పూర్తిగా ఈరోజు 9:30కు చాలా కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. పెద్ద విషాదకరమైనటువంటి వార్త అనే చెప్పొచ్చు. ఉదయం వాళ్ళు షిఫ్ట్ ముగించుకుని ఇళ్ళకు వెళ్ళేటువంటి వాళ్ళు కొంతమంది అయితే అప్పుడే షిఫ్ట్లలో జాయిన్ అయ్యేటువంటి వాళ్ళు ఒకరు, అంటే మార్నింగ్ షిఫ్ట్, జనరల్ షిఫ్ట్, 9 గంటలకు షిఫ్ట్లు అనేటువంటి చేంజ్ అవుతుంటాయి. సో మరి ఆ సమయంలోనే ఈ పేలుడు జరగడంతో పెద్ద ఎత్తున ప్రమాదం జరిగింది. కేవలం ఒకటే షిఫ్ట్ వాళ్ళు ఉంటే కొంత తక్కువ మంది ఉండేవాళ్ళు, కానీ 2 షిఫ్ట్లకు సంబంధించినటువంటి కార్మికులు ఉండడంతో పెద్ద ఎత్తున ప్రమాదం జరిగింది. హరి రైట్ సాయి కిరణ్, మరిన్ని అప్డేట్స్ కోసం మళ్ళీ మీ దగ్గరికి వస్తాం.